అందరికీ నమస్కారం. కార్తీక మాసం ఈ వైభవం అన్నది కొనసాగుతోంది. మనము ప్రతిరోజు కార్తీక పురాణంలో ఒక్కొక్క అధ్యాయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మనం కార్తీక పురాణంలో 24వ అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. ఏముంది ఈ 24వ అధ్యాయంలో? ఇక్కడ కూడా మనకి ఒక మహాభక్తుడి గురించి ప్రస్తావన ఉంటుంది. భక్తుల గురించి ఎందుకు చెప్తారు అంటే వాళ్ళ జీవితం ఎలా గడిచింది, వాళ్ళు ఏ సాధనలు చేశారు, వాళ్ళు ఎలా విజయాన్ని పొందారు, వాళ్ళు ఎటువంటి కర్మలు చేశారు, ఎటువంటి మార్గంలోకి వెళ్ళారు, ఎలా పతనమైపోయారు, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఇది మనకి ఒక పాఠం లాంటిది. భక్తుల గురించి తెలుసుకోవడం, వాళ్ళ జీవిత చరిత్రలు తెలుసుకోవడము, తద్వారా ఇలా ఉంటే ఇలా అవుతుందా, ఇలా ఉంటే ఇలా అవుతుందా అన్న విషయాలు మనకి చాలా తేలికగా అర్థమవుతాయి. అందుకే మనకి పెద్ద పెద్ద పూజలైనా కూడా చివరికి వ్రత కథలు అన్నవి ఉంటాయి. ఆ కథల్లో చాలా చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు ఇలా పుణ్యం సంపాదించుకున్నారు, వ్రతంలో ఇలాంటి పొరపాట్లు చేస్తే ఇలా అయిపోయారు, ఇలా చేస్తే ఇలా జరిగింది అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఈ కథలన్నీ కూడా చాలా తేలికగా సులభంగా మన మనసు పట్టుకుంటే అప్పుడు మన మనసుకి చాలా బాగా అర్థమవుతుంది. అర్థం అవ్వాల్సింది కళ్ళకో చెవులకో ముక్కుకో కాదుగా, మనసుకి. అందుకే ఈ చిన్న చిన్న కథలే అయినా కూడా వీటిలో చాలా విషయము అన్నది దాగి ఉంటుంది, వాటిని తెలుసుకోవాలి. ఈరోజు ఈ 24వ అధ్యాయంలో అంబరీషుడు అనే మహాభక్తుడు గురించి మనం తెలుసుకుందాం. అంబరీషుని యొక్క కథ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ తెలుసు. కార్తీక పురాణంలో కూడా అందుకే ఈ వైభవం గురించి ఉంటుంది. అలాగే మనకి భాగవతంలో కూడా ప్రత్యేకించి అంబరీషోపాఖ్యానం అంటూ ఒక ఉపాఖ్యానం ఉంటుంది. అంటే అంత మహాభక్తుడు, అంత గొప్పవాడు. ఏం గొప్ప అంటే తపస్సులు చేశాడా? కాదు, సత్ప్రవర్తన. ఎంత చక్కని ప్రవర్తనతో ఉంటే అంత అద్భుతంగా యశస్సుని, కీర్తిని పొందుతాము అని ఈ అంబరీషుడు నిరూపణ చేశాడు. దానికి భగవంతుడు తోడు ఉన్నాడు. అందుకే అంటే చాలాసార్లు మనకన్నీ అనుకూలమైన పరిస్థితులు ఉండవు. మనకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే బాగా మనకి కోపం వస్తూ ఉంటుంది, మనకి బాగా చిరాకు వస్తూ ఉంటుంది, ద్వేషం పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అంతా ప్రశాంతంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉండడం చాలా సులభం. కానీ అన్ని అలజళ్ళు ఉన్నా, అయోమయంగా ఉన్నా, అనుకూల పరిస్థితులు లేకపోయినా ప్రశాంతంగా కోపం లేకుండా ఉండటం అన్నది చాలా కష్టం. ఇది అలవాటు ఎవరైతే చేసుకుంటారో, ఖచ్చితంగా ఓర్పుతో, సహనంతో ఎవరైతే ఉంటారో, కేవలం ధర్మం గురించే ఆలోచిస్తారో, ఈ సమయంలో కూడా ధర్మాన్ని పట్టుకుంటే నాకేం వస్తుంది, అందరూ నన్నే నిందిస్తున్నారు, అందరూ నన్నే తిడుతున్నారు, కాబట్టి నాకు ఎటువంటి మంచి జరగడం లేదు అని అనుకోకుండా కేవలం ధర్మాన్ని పట్టుకుంటారు. వాళ్ళకి విజయం అన్నది సంభవిస్తుంది. ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యంగా ఆలోచన చేస్తే మన జీవితంలో కూడా కొన్ని సంఘటనలు మనకి గుర్తుకు వస్తూ ఉంటాయి. చాలా ఆశ్చర్యంగా భగవంతుడు అంటే ఏదో ఒక రూపంలో మనల్ని ఆదుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇవి బహుశా వేరే వాళ్ళకి చెప్తే ఏదో చెప్తున్నారులే అని అనుకుంటూ ఉంటాం. కానీ ఖచ్చితంగా మన జీవితంలో అటువంటి సంఘటన జరుగుతూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే మనం ఎప్పుడో చేసుకున్న మంచి కర్మల యొక్క ఫలితం అలా తిరిగి వస్తూ ఉంటుంది. ఈ అంబరీషుడు గురించి మనం చెప్పుకోకముందు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, మనిషి జీవితం ఎప్పుడూ సాఫీగా సాగిపోదు. కేవలం పుణ్య కర్మలు వాటి ఫలితాలు అనుభవించడానికి మనిషిగా రాడు. అప్పుడు దేవతాలోకంలో ఉంటారట, స్వర్గలోకంలో ఉంటారట. స్వర్గంలో మన పుణ్యం అంతా కూడా పూర్తయిపోయాక అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మనల్ని భూలోకంలో పడేస్తారనమాట, మనం చేసుకున్న కర్మల యొక్క లెక్కలు కట్టి. అందుకని మనుషులుగా వచ్చాము అంటే పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు ఎవ్వరూ కూడా పూర్తిగా సుఖంగా ఉండరు అనుకుంటాం. మనం దూరం నుంచి చూస్తాం కదా వాళ్ళని. కాబట్టి అబ్బా వీళ్ళు ఎంత ధనవంతులు, ఎంత సుఖము, ఎన్ని భోగములు అని అనుకుంటాం. వాళ్ళకి ఎంత అనారోగ్యం ఉందో, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎంత మనశ్శాంతి లేకుండా ఉందో మనకేం తెలుసు. అయితే మనం అంబరీషుని గురించి మాట్లాడుకోవడం మొదలు పెడదాం. 24వ అధ్యాయంలో అంబరీషుని యొక్క కథ. ఇందులో ముఖ్యంగా మనకి ద్వాదశి అనే తిథి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఈ ద్వాదశి తిథి రోజు అంబరీషుడు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు, తెలిసిన కథ అయినా మళ్ళీ మనం మొదలు పెట్టుకుందాం. ఏకాదశి, ద్వాదశి ఈ రెండూ కూడా చాలా పుణ్యప్రదమైన తిథులు. ఎందుకు అంటే ఏకాదశి అనేటప్పటికీ ఇది ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏకాదశి వ్రతం చేసిన వాళ్ళు చాలా తక్కువ.
ఎలా చెయ్యాలి ఇది అంటే నియమబద్ధంగా అయితే గనక ద్వాదశి రోజు రాత్రిపూట తినకూడదు అంటారు, లేకపోతే పలహారం చేయటం అన్నది అంటారు. ఇక ఏకాదశి రోజు పూర్తిగా ఏమీ తినకూడదు. అలాగే నిర్జల ఏకాదశి, పూర్తిగా జలం కూడా స్వీకరించకుండా, ఏ పళ్ళ రసాలు, పాలు, పెరుగు ఏమీ స్వీకరించకుండా, నీళ్లు కూడా ముట్టుకోకుండా రోజంతా ఉపవాసం ఉంటారు. రాత్రి జాగరణ ఉంటారు. ఆ జాగరణ కూడా ఎప్పుడెప్పుడు పొద్దునవుతుందా, ఎప్పుడెప్పుడు వ్రతం అవుతుందా అని కాకుండా, కునుకుపాట్లు పడుతూ అని కాకుండా, కేవలం హరినామస్మరణ చేసుకుంటూ 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 ఇంద్రియాలను మార్చి మార్చి ప్రయోగించి భగవంతుని సేవకై అర్పించి అలా వెళ్ళిపోతూ ఉంటుందో ఆ రోజంతా, అదనమాట. ఆ తర్వాత మన్నాడు ద్వాదశి వస్తే, ఇప్పుడు ఈ ద్వాదశి ఘడియలు వెళ్ళిపోకముందు అంటే త్రయోదశి రాకముందే చక్కగా కూర్చుని భగవంతుడికి సమర్పించి ఆ భోజనాన్ని మహాప్రసాదంగా సేవించాలి. ఇది ఎవరైతే ప్రతి నెల చేస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా చక్కని ఆరోగ్యం ఒకటి. ఇంకొకటి ఏమిటి అంటే భగవంతుడిని అలా స్మరించుకోగలగడం, పూర్తిగా మన ఇంద్రియాలను, కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను పూర్తిగా భగవంతుడి వైపు మళ్ళించడం అంటే అంత తేలికైన విషయం కాదు. రోజంతా భజనలు చేసుకోవటము, లేకపోతే భగవంతుడినే చూడటం, నామాలు చెప్పుకోవటం, చదువుకోవటం, ఇలా రోజంతా మన పనులు మనం మర్చిపోయి బయట భోగభాగ్యాల గురించి ఆలోచించకుండా, బయట మనం చేయవలసిన పనులని పక్కన పెట్టి, ఈ వంట వార్పు తిండి అని పక్కన పెట్టి భగవంతుడి వైపే మనసు అది లగ్నమై ఉండేటట్టుగా సాధన చాలా కష్టం. అందుకే అంటారు ఏకాదశి వ్రతం చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇలా చెయ్యాలి కాబట్టి. దానికి ఎన్నో మినహాయింపులు, మన శరీరం సహకరించకపోతే అది వేరే విషయం. కాబట్టి ఆ సమయంలో మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా పళ్ళు తీసుకోవటమో, లేకపోతే నీరు తాగటమో, లేకపోతే ఇంకా ఏవో పళ్ళ రసాలు తాగటమో చేస్తూ ఉంటారు. కానీ నిజమైన ఏకాదశి వ్రతం అంటే అలా ఉంటుందన్నమాట. ఎందుకు అంత కఠినంగా పెట్టారు అంటే, అంత కఠినంగా ఉంటే కానీ భగవంతుడు దొరకడా అన్నది కాదు. దీనికి మంచి పరిస్థితిని ముడివేశారు మన పెద్దవాళ్ళు. అంటే అంబరీషుని కథ గురించి మనందరికీ తెలుసు. అయితే ఈ మాటలన్నీ కార్తీక పురాణంలో లేవు, ఇవి బయట విషయాలు మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు అంటే ఏకాదశి వ్రతం గురించి 4 మంచి మాటలు చెప్పుకోవాలని. అయితే మనం వెళ్ళిపోయేటప్పుడు భగవంతుడినే స్మరించుకుంటూ వెళ్ళిపోగలిగితే ఖచ్చితంగా జీవుడు ఉన్నత స్థానానికి వెళతాడు. మళ్ళా జన్మ కూడా చాలా చక్కని జన్మ అన్నది వస్తుంది. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉంటుంది, మనం హాయిగా నవ్వుతూ వెళ్ళిపోలేము. అలా వెళ్ళిపోతారేమో చాలా కొద్దిమంది. అనారోగ్యం వస్తుంది, కళ్ళు కనిపించకపోవచ్చు, లేకపోతే గుండె నొప్పి రావచ్చు. ఆ అవస్థ ఎలాంటిది అంటే అక్కడ ఎవరికి ఏమీ చెప్పుకోలేం. అలాంటి అవస్థలోకి వెళ్ళి నెమ్మదిగా ఒక్కొక్క అవయము అది దాని శక్తి కోల్పోయి నెమ్మదిగా ప్రాణాలు, ఒక్కొక్క ప్రాణం పోయి పంచప్రాణాలు పోతాయి. ఈ అవస్థ ఎవరూ చెప్పలేరు, వర్ణించలేరు. నేను ఇలా వెళ్ళిపోతున్నానని చాలా కఠినంగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి పాపం కొంతమందికి ఎన్నో బాధలు పడతారు, నాకు చావు ఎందుకు రావట్లేదని ఎదురు చూస్తూ ఉంటారు. అలా కూడా ఇబ్బంది పడి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఏవైనా వెళ్ళిపోయేటప్పుడు నా వాళ్ళను, లేకపోతే నా ఆస్తులను, లేకపోతే నాకు కావలసిన వాళ్ళను, ఇటువంటి ఆలోచనలు వస్తాయి. నా అనారోగ్యమనో, నొప్పి, బాధ ఇవన్నీ తప్పితే భగవంతుణ్ణి స్మరించుకుంటూ వెళ్ళటం చాలా కష్టం. అందుకే ఈ ఇంద్రియాలని కూడా పట్టుకుని, అంటే బాగా ఆకలిగా ఉంటున్నా కూడా ఏమీ తినకుండా కేవలం భగవంతుణ్ణి స్మరించుకుంటూ, ఎలాగైతే వెళ్ళిపోయేటప్పుడు ఇంద్రియాలు పూర్తిగా వాటిని వేరే విషయాలపైన ఉంచకుండా మనం భగవంతుణ్ణే స్మరించుకుంటూ, అంతటి అనారోగ్యంలో చక్కగా కూర్చుని మనం అన్ని పదార్థాలు తినే ఇది ఉండదు కదా, అవస్థ ఉండదు. బట్టి అలా శరీరం సహకరించలేకపోయినా, ఒంట్లో ఓపిక లేకపోయినా భగవంతుడిని స్మరించుకుంటూ వెళ్ళాలి అంటే ఏకాదశి సాధన ఎప్పటి నుంచో చేసినట్లయితే చివరికి కూడా మన అవయవ శక్తి అన్నది తగ్గిపోయినా, మనకి నీరసంగా ఉన్నా, ఎలా ఉన్నా భగవంతుడిని స్మరించుకునే అలవాటు వస్తుంది. అందుకే ఈ సాధన పెట్టారు. కాబట్టి ఏకాదశి వ్రతం పెద్దవాళ్లే చెయ్యాలి అన్నది కాదు, ఎవ్వరైనా అంటే బ్రహ్మచర్యం వహించిన దగ్గర నుంచి గృహస్థుడు, సన్యాసాశ్రమం అందరూ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా చివరికి వెళ్ళిపోయేటప్పుడు కూడా భగవన్నామస్మరణ అన్నది గుర్తుకు వస్తుంది. స్మరించుకుంటూ వెళ్ళిపోతే ముక్తి, మోక్షం. లేదు, చక్కని ఆరోగ్యం మన సొంతం అవుతుంది. కానీ పాటించటం కష్టం. అయితే అప్పట్లో ఏకాదశి వ్రతం చాలా చక్కగా నియమం తప్పకుండా అందరూ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు కొద్దిగా కష్టం. ఈ అంబరీషుడు, అతనికి ఈ ఏకాదశి వ్రతం అంటే చాలా ఇష్టం.
అందుకే ఆయన మహాభక్తుడు, విష్ణు భక్తుడు. కాబట్టి ఆయన ప్రతి నిత్యము ప్రతి ఏకాదశికి ఈ వ్రతం చేయటము, ద్వాదశి రోజు పారణ చేయటము ఇవన్నీ ఆయనకి చాలా ఇష్టంతో చేస్తూ ఉండేవాడు, కష్టంగా కాదు. ఒకరోజు అలాగే ఏకాదశి వచ్చింది, అందులోనూ కార్తీక మాసం. మరి కార్తీక మాసంలో ఏకాదశి అయిపోయిన తర్వాత ద్వాదశి, ఆ ద్వాదశి గడియలు కొద్దిగా ఉన్నాయట. కొద్దిగా ఉండడం అంటే ఏమిటి, తగ్గిపోతాయి అన్నది కాదు. ఒక్కొక్కసారి రాత్రి ఎప్పుడో వస్తాయి కదా ద్వాదశి గడియలు, అర్ధరాత్రి లేచి కూర్చుని తినలేరు కదా. కాబట్టి ఏం చేస్తారు అంటే ఆ ద్వాదశి గడియలు పొద్దున్నే ఒక్కొక్కసారి కొద్దిసేపు వరకే, 9 వరకు 10 వరకు ఉంటే గనక 10 లోపు భోంచేసేయాలి భగవంతుడికి నివేదన చేసి అంటారు. అది 2 లోపు ఉంటే ఈ లోపే చేసేయాలి అని అంటారు. అలాగా కాబట్టి ఆ సమయంలో ఈ ద్వాదశి గడియలు అన్నవి కొద్దిగా తక్కువగా ఉన్నాయన్నమాట. అందుకని తొందరగానే భోజనం చేసేయాలి. అటువంటి సమయంలో అక్కడికి రానే వచ్చారు దూర్వాసో మహర్షి. ఆయన అక్కడికి వచ్చారు. ఆయన వచ్చిన వెంటనే మరి ఎవరైనా ఇంటికి మనం తినే సమయానికి వస్తే మీరు కూడా తినండి అని ఆహ్వానించాలి. ఆ తర్వాత వాళ్ళకి పెట్టి మనం తినాలి. ఎందుకంటే మనం ఊహించం, వాళ్ళు అకస్మాత్తుగా వచ్చినా కూడా మేమేం చేస్తామని వాళ్ళ మొహం ముందే మనం కంచం పెట్టుకుని తినంగా. అందుకే వాళ్ళకి చెప్తాం, మీరు తినండి, రండి మీరు కూడా తినండి అని. సరే మేము వస్తాము అని అంటే అప్పుడు వాళ్ళ కోసం ఎదురు చూస్తాం, తప్పదు. ఇప్పుడు ఈయన అవస్థ అది అయిపోయింది. దూర్వాసు మహర్షి వచ్చారు. వచ్చిన వెంటనే మరి ఆయన్ని కార్తీక మాసము, అందులోనూ ఏకాదశి వ్రతం చేసుకున్నాను, అందులో ద్వాదశి రోజు అటువంటి మహర్షి వచ్చారు. ఆయనకి ఇంత అన్నం పెట్టి తింటే ఎంత పుణ్యం. అప్పట్లో తినే ముందు కూడా అందరికీ చక్కగా బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి అప్పుడు స్వీకరిస్తూ ఉండేవారు, ఒక్కరే కూర్చుని తినేవారు కాదు. ఇది మరి ఆయన వచ్చారు, మరి ఎలాగైనా మీరు భోజనం చేసి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అయితే నేను స్నానానికి వెళ్ళొస్తానని చెప్పి ఈ మహర్షి కాస్త బయటికి వెళ్ళిపోయారు. ఆయన అలా నది స్నానానికి వెళ్ళిపోయారు, అక్కడ అలా ఉండిపోయారు. అంటే ఆయన ఈ సూర్యోపాసన చేస్తూ చేస్తూ ఉండిపోయారట, అర్ఘ్యం ఇస్తూ. మరి ఆయన ఏ దీక్షలోకి వెళ్ళిపోయారో ఉండిపోయారు. ఇక్కడ సమయం అయిపోతుంది. దేనికి సమయం అంటే ద్వాదశి గడియలు ముగించకముందే భోజనం చేయాలి. అవి అయిపోతే ఆ తర్వాత త్రయోదశి వచ్చేస్తే లాభం లేదు. కాబట్టి ఈ ఏకాదశి వ్రత ఫలితం అంతా పోతుంది. అందుకని ద్వాదశి గడియలు అన్నవి చాలా ముఖ్యం. ద్వాదశ పారణ అంటారు. అంటే ఈ ద్వాదశి రోజు ఖచ్చితంగా ఆ సమయం అప్పుడే భోజనం చేసేయాలి అన్నదని నియమం అనమాట. ఇప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు, రావడం లేదు. ఒక్కసారి చెప్పారుగా మీరు రండి భోజనం చెయ్యండి అని. అలా పిలిచిన తర్వాత అతిథి రాకుండా తినడం అన్నది అపమర్యాద. చాలా చక్కగా అప్పుడు ధర్మాలు పాటిస్తూ ఉండేవారు. ఇప్పుడు అలా ఉండదు. మేమేం చేస్తాం, పిలిచాము వెళ్ళిపోయారు, ఇప్పుడు మా పూజ మాకు ముఖ్యం కదా అని మనం అనుకుంటాం. కానీ అలా అనుకోవడం లేదు అంబరీషుడు. ఏం చెయ్యాలి, మనిషిగా నా ధర్మం ఏదైతే ఉంటుందో అది పోతుంది. అతిథి దేవో భవ అంటారు. అందులో ఆయన మహర్షి, పైగా ఆయన కోపం ఎక్కువ, దూర్వాసు మహర్షి కదా. ఆయన ఏం శపిస్తారో ఒకవేళ కొద్దిగా అటు ఇటు అయితే. ఇప్పుడు ఇప్పట్లో అంటే ఒక మనిషిని చేరుకోవడానికి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, తొందరగా రా అని చెప్పుకోవడానికి మనకి సాధనలు ఉన్నాయి. అప్పుడు అలా కాదు కదా. మహర్షి వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళారు, లేకపోతే అక్కడికి వెళ్ళి తీసుకుని రావాలి. అలాగని వాళ్ళు చేసే పనిని భంగం కలిగించి మీరు తొందరగా రండి అని చెప్పే ధైర్యం కూడా లేదు. అలా కూడా మాట్లాడేవారు కాదు. ఎంతో మర్యాద పాటిస్తూ ఉండేవారు. ఆయనంతటా ఆయనే రావాలి అంతే, ఎదురు చూస్తూ ఉండేవారు ఎప్పుడు వస్తే అని. కానీ ఇప్పుడు ఈ ద్వాదశి ఘడియలు వెళ్ళిపోతున్నాయి. అంబరీషుడికి చాలా బాధ కలిగింది. ఎందుకు అంటే ఆయన ఎప్పుడు నియమం తప్పకుండా ఈ ఏకాదశి వ్రతం చేస్తున్నారు. ఇప్పుడు ఈ పుణ్యం పోవడం ఆయనకి ఇష్టం లేదు. అలాగని నా పుణ్యం నేను చూసుకుంటాను అంటే మనిషిగా నా ధర్మం పోతుంది, ఇది ఇష్టం లేదు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. అక్కడ ఉంటారుగా ఆ రాజ్యంలో గురువులు ఉంటారు, అలాగే పెద్దవాళ్ళు ఉంటారు, మంత్రులు ఉంటారు. వాళ్ళని పిలిచి అడుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఏమీ అర్థం కావట్లేదు. ఎలా అంటే దీనికి పరిష్కారం ఏమిటి, అతను రావాలి, అతనికి పెట్టాలి, తినాలి. ఈలోపు కాలం ఆగుతుందా, ఒక క్షణమైనా మన కోసం ఆగదుగా. ఏం చెయ్యాలి అందరూ ఆలోచిస్తున్న సమయంలో దీనికి పరిష్కారం ఏమిటి అంటే మీరు చెప్పండి, మీరు ఏదో ఒక సలహా నాకు ఇవ్వండి. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆయన గురించి ఆగకపోతే ఆయన మామూలు ఋషుల్లాంటి వారు కాదు. అయ్యా ఇలా ద్వాదశి గడియలు అయిపోతున్నాయి కాబట్టి నేను భోజనం చేశాను, మరొకలా భావించొద్దు, నన్ను క్షమించండి అంటే సరేలే అని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆయన అలా కాదుగా. ఆయనకి ఎంత కోపం వస్తుందో, ఆ తర్వాత శపిస్తే, నన్ను శపిస్తే పర్వాలేదు, రాజ్యాన్ని శపిస్తే ఏమైపోతుంది నా రాజ్యం, ఇది బెంగ. మరి అలా కాదు, నేను ఆగితే ఈ ద్వాదశ పుణ్యం అన్నది పోతుంది, ఏకాదశి వ్రత ఫలితం పోతుంది. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు అంబరీషుడే ఒక చక్కని నిర్ణయాన్ని తీసుకున్నారట. ఆయన ఒక మాట అనుకున్నారు, ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా
నా ఏకాదశి వ్రతం యొక్క పుణ్యము ఉంటుంది, అలాగే మహర్షి గారికి కూడా నా మీద కోపం రాకుండా ఉంటుంది, ఈ పని చేస్తాను అని అనుకున్నారు. మరి అది ఏ పని అన్నది మనకి 25వ అధ్యాయంలో కనిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి సంశయం వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది ప్రారంధం, అంటే ఎప్పుడో ఎవరినో ఇబ్బంది పెట్టుంటావు కాబట్టి ఇంత ఇబ్బంది వచ్చి పడింది నీకు అని వాళ్ళు అంటున్నారట. కానీ దానికి సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఇది ఏంటి, ఇది ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి ఈ పరిస్థితిని అన్నది అంబరీషుడే ఆలోచించుకుని ఏం చేశాడు అన్నది కథ మనకి తెలిసిందే. అయినా మళ్ళా ఇంకొక అధ్యాయంలో అంటే 25వ అధ్యాయంలో దీని గురించి మనం మాట్లాడుకుందాం. మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.